హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము వర్కింగ్ విత్ S3 బకెట్ కాన్సెప్ట్ మనము కంప్లీట్ చేసాము, రైట్? ఈ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము బేసిక్ S3 కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. సో దీంట్లో వచ్చేసి మనం కవర్ చేసేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ నేమింగ్ బెస్ట్ ప్రాక్టీస్. అంటే మన యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఫైల్, ఓకే సారీ, మన యొక్క ఆబ్జెక్ట్స్ని S3 బకెట్లో ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. అలాగే స్టోరేజ్ క్లాసెస్, అలాగే పబ్లిక్ ప్రైవేట్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వీటిలో ఈ 3 టాపిక్స్‌లో ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఈ S3 స్టోరేజ్ క్లాస్. ఓకే. సో ఈ S3 స్టోరేజ్ క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఓకే, ఈ S3 స్టోరేజ్ క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బిల్లింగ్ సిస్టమ్ ఉంది కదా! అంటే మనము డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? క్లౌడ్‌లో స్టోర్ చేస్తున్నాం, రైట్? క్లౌడ్‌లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి క్లౌడ్ అనేది క్లౌడ్‌లో స్టోర్ చేస్తే అది మనీ రిలేటెడ్ అన్నమాట. ఓకే. సో మనీ రిలేటెడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ అనేది మనం పే చేయాల్సొస్తది. అయితే ఈ అమౌంట్‌ని ఎంతవరకు మనం ఆప్టిమైజ్ చేయగలుగుతామో ఆ టెక్నిక్సే మనము ఈ సారీ ఆ టెక్నిక్స్ అన్నీ కూడా ఈ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి గదా! దాంట్లో ఉంటాయి. అలాగే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఇంటర్వ్యూలో ఏమైనా S3 రిలేటెడ్ క్వెషన్స్ అడగాలి అంటే మీకు ఈ S3 స్టోరేజ్ క్లాస్ గురించి ఖచ్చితంగా అయితే అడుగుతారు. ఓకే. ఎందుకంటే ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. మన యొక్క డేటాని మనం క్లౌడ్‌లో స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఇది ప్రైస్ అంటే కాస్ట్ రిడక్షన్ అన్నమాట. ఓకే. ఆప్టిమైజింగ్ టెక్నిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కాస్ట్‌ని రెడ్యూస్ చేసే టెక్నిక్ అన్నమాట ఇదంతా కూడా. ఓకే. సో, ఇప్పుడు వాటి గురించి చూద్దాం. రైట్. సో, ఫస్ట్ వచ్చేసి నేమింగ్ బెస్ట్ ప్రాక్టీస్. సో, ఇదేంది అంటే ఒక ఫైల్ మనము S3లో స్టోర్ చేయాలనుకుంటే, సో, ఏ పద్ధతిని ఫాలో అవ్వాలి? సో, ఇలా ఫాలో అయితే అంటే ఒక స్ట్రక్చర్‌ని ఫాలో అయితే మనకి ఒక గుడ్ వే అన్నమాట. అంటే ఏదైనా ఎట్లా పడితే అలా స్టోర్ చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక MP3 ఫైలు, ఓకే, ఇమేజ్ ఫైలు, అలాగే ఒక పీడీఎఫ్ ఫైలు, సీఎస్‌వి ఫైలు ఉన్నాయనుకుందాం. ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ఒకే ఫోల్డర్‌లో గాని స్టోర్ చేస్తే ఇట్స్ ఎ క్లమ్జీ అనమాట. మనకి అర్థం కాదు. సో, దీనికి బెటర్ ఆప్షన్ ఏంటంటే MP3 ఫైల్స్ అన్ని ఒక దాంట్లో, ఇమేజెస్ ఫైల్స్ అన్ని ఒక దాంట్లో, పీడీఎఫ్ ఫైల్స్ అన్ని ఒక దాంట్లో, సీఎస్‌వి ఫైల్స్ అన్ని కూడా ఒక దాంట్లో స్టోర్ చేయాలి. సో, ఇదేంటంటే ఒక స్ట్రక్చర్, స్టోర్ చేసే పద్ధతి. సో, అదే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. సో, ఇమేజెస్ అన్నీ కూడా ఒక దాంట్లో, వీడియోస్ అన్ని ఒక దాంట్లో, డాక్యుమెంట్స్ ఇదొక స్ట్రక్చర్ అనమాట. సో, ఇక్కడ మనం చూస్తే ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్, ఇది బకెట్. ఓకే. ఈ బకెట్ లోపల ఇయున్నాయన్ని ఫైల్స్ మనము ఆబ్జెక్ట్స్ అని పిలుచుకుంటాం కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మీరు కూడా ఆబ్జెక్ట్ నేమింగ్ అనే ఉంది. ఓకే. నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే స్టోరేజ్ క్లాస్. ఇదేం చెప్తున్నాను, ఈ స్టోరేజ్ క్లాసెస్ ఇంపార్టెంట్ ఎందుకంటే కాస్ట్‌ని రెడ్యూస్ చేయడానికి అన్నమాట. కాస్ట్ రెడ్యూస్ చేస్తాయి. సో, ఈ స్టోరేజ్ క్లాస్‌లో మనకి స్టాండర్డ్ ఉంటుంది. ఇంటెలిజెంట్ టైర్ అని ఉంటుంది. 1 జో అని ఉంటుంది. ఓకే. 1 జోన్ అండ్ గ్లేజియర్, ఓకే, అండ్ గ్లేజియర్ డీప్. సో, ఇక్కడ మనకి ఈ కాస్ట్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఆహ్, ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ అండ్ సైజ్. ఓకే. సో, ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ అండ్ సైజ్ మీద ఈ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్టాండర్డ్ లెవెల్ చూసినట్లయితే, ఈ స్టాండర్డ్ ఏందంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్. ఓకే. ఫ్రీక్వెంట్‌గా ఒక ఫైల్‌ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే, ఆ ఫైల్‌ని మీరు స్టాండర్డ్ క్లాస్‌లో చేసుకోవాల్సి. సో, ఎక్స్‌ప్లనేషన్ చూసినట్లయితే ఇక్కడ S3 స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఈస్ డిజైన్డ్. ఓకే. ఈ క్లాస్ డిజైన్డ్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. ఇట్ ఆఫర్స్ హై డ్యూరబిలిటీ, అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ సూటబుల్ ఫర్ యూజ్ కేసెస్ వేర్ డేటా ఈజ్ రెగ్యులర్‌లీ యాక్సెస్డ్. సో, ఎప్పుడైతే మనకి రెగ్యులర్‌గా డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, సో, మీరు ఒక ఫైల్‌ని స్టోర్ చేసేటప్పుడు మీరు స్టాండర్డ్ క్లాస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సీఎస్‌వి ఫైల్ ఉంది. ఓకే. స్టోర్ చేసుకునేటప్పుడు మీరు ఈ స్టాండర్డ్ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ఈ ఫైల్‌ని రెగ్యులర్‌గా యాక్సెస్ చేస్తే అప్పుడు మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే రెగ్యులర్‌గా యాక్సెస్ చేస్తున్నాము అంటే ఆబ్వియస్‌లీ దానికి కాస్ట్ అనేది
ఎక్కువగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేనొక నంబర్స్ ఇస్తున్నాను. ఇది జస్ట్ ఒక యూరోమార్క్ నంబర్స్. ఇదేంటంటే జస్ట్ ఒక రూ. 100 అనుకుందాం. ఊరకనే. ఓకే. జస్ట్ మన అర్థం అవ్వడానికి రూ. 100. ఓకే. సో, సినారియోస్ చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ స్టోర్స్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ సచ్ యాస్ వీడియోస్, మ్యూజిక్ ఫైల్స్ ఇన్ ద ఎస్3 స్టాండర్డ్ క్లాస్. సో, వీడియోస్, ఎస్3 ఫైల్స్‌ని మనము రెగ్యులర్‌గా యాక్సెస్ చేస్తాం కాబట్టి ఇమేజెస్ ఫైల్స్. సో, స్టాండర్డ్‌లో మనం స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటెలిజెంట్ టైర్. స్టాండర్డ్‌లో మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్, ఓకే, ఇన్‌ఫ్రీక్వెంట్ ఉంటుంది. ఇన్‌ఫ్రీక్వెంట్ ఉంటది. అంటే ఫ్రీక్వెంట్ అంటే తరచుగా యాక్సెస్ చేసేది. ఇన్‌ఫ్రీక్వెంట్ అంటే యాక్సెస్ చేస్తాము. బట్ 1 డేకి 2 డేస్‌కి, 3 డేస్‌కి అట్లా. అంటే ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేసేదానికన్నా కొంచెం తక్కువగా యూజ్ చేస్తామనమాట. సో, ఇది ఈ ఇంటెలిజెంట్ టైరింగ్ ఏం చేస్తది అంటే, మనము ఒకవేళ సీఎస్‌వి ఫైల్‌ని మనము ఫస్ట్ ఎస్3లో స్టోర్ చేసుకుంటాం. అంటే స్టాండర్డ్‌లో స్టాండర్డ్ క్లాస్‌ని చూజ్ చేసుకుంటాము. బట్ ఆ ఫైల్ మనము రెగ్యులర్‌గా యాక్సెస్ చేయమనమాట. సో, అప్పుడు ఏం చేస్తది ఈ ఇంటెలిజెంట్ టైరు, ఓకే, ఈ ఫైల్‌ని స్టాండర్డ్ మోడ్‌లో పెట్టుకున్నాడు. బట్ రెగ్యులర్‌గా యాక్సెస్ చేయట్లేదు. సో, ఇట్స్ బెటర్ టు మూవ్ ఫ్రీక్వెంట్ టు ఇన్‌ఫ్రీక్వెంట్. సో, ఇలా ఇది ఆటోమేటిక్‌గా మూవ్ చేస్తదనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏందంటే, ఈ క్లాస్ వల్ల బెనిఫిట్ ఏంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్ మోడ్‌లో మీరు రూ. 100 పే చేస్తున్నారు. అప్పుడు ఇన్‌ఫ్రీక్వెంట్‌లోకి వచ్చేలోపలికి మీకు రూ. 80కి వస్తుందనమాట. అంటే మీకు ఒక రూ. 20 సేవ్ అయినట్టు. ఓకే. ఈ ఇంటెలిజెంట్. సో, మీరు ఏదైనా ఒక ఫైల్‌ని మీకు కాన్ఫిడెంట్ లేదు. అయితే లైక్ రెగ్యులర్‌గా యాక్సెస్ చేస్తున్నా లేదా ఇర్రెగ్యులర్‌గా యాక్సెస్ అంటే ఇర్రెగ్యులర్‌గానా ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేస్తున్నాను. అలాంటప్పుడు మీరు ఇంటెలిజెంట్ టైర్‌ని చూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే ఎగ్జాంపుల్ కింద, సో, ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చూసినట్లయితే కంటెంట్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. Storage class automatically moves data between two access types, frequent and infrequent access. Okay, frequent నుంచి infrequent. ఓకే. సినారియోస్ చూసినట్లయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో కంటెంట్ సచ్ యాస్ పోస్ట్ పంపిస్తాం, ఇమేజెస్ పంపిస్తాం. సో, ఇంటెలిజెంట్ టైరింగ్ ఇనిషియల్లీ కంటెంట్ ఈస్ ఫ్రీక్వెంట్‌లీ యాక్సెస్డ్. ఒక ఇమేజ్ ఫైల్ మనము అప్‌లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్‌ని మనం రెగ్యులర్‌గా యాక్సెస్ చేస్తాం. చూసుకుంటాము. కొన్ని రోజుల తర్వాత ఆ ఫైల్‌ని రెగ్యులర్‌గా యాక్సెస్ చేయడం ఆపేస్తాం. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఈ ఇంటెలిజెంట్ టైరింగ్ అనే క్లాస్ ఉపయోగపడుతుంది. సో, వన్ జోన్ ఏంది అంటే, ఇది ఏంది అంటే మనకి బేసికల్‌గా మన యొక్క సీఎస్‌వి ఫైల్‌ని మనము అప్‌లోడ్ చేస్తే అది 3 లొకేషన్స్‌లో అండ్ 3 జోన్స్‌లో స్టోర్ అవుతది. సో, ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ 3 జోన్స్, 1 జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ 3 జోన్స్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క జోన్‌కి రూ. 10 అనుకుందాము. 10 రూపీస్. ఓకే. 3 టెన్స్ అంటే రూ. 30 అవుతుంది మనకి ఓవరాల్‌గా. ఓకే. బ బట్ 1 జోన్‌ని మనం గాని సెలెక్ట్ చేసుకుంటే మనం పే చేయాల్సింది రూ. 10. అయితే ఈ 1 జోన్‌ని మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన మీద డిపెండెన్సీ ఉంటది. అంటే మన రిక్వైర్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము. ఏ స్టార్టప్ స్టోర్స్ బ్యాకప్ డేటా ఫర్ నాన్ క్రిటికల్ అప్లయెన్సెస్. సో, ఇది ఏందంటే బ్యాకప్ డేటా అది క్రిటికల్ డేటా కూడా కాదంటుంది. సో, అలాంటి డేటాని మనము ఈ 1 జోన్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, మనకి రూ. 30 బదులు రూ. 10 పడుతుంది. ఓకే. అంటే ఇదొక ఎగ్జాంపుల్. దాని కిందకొచ్చినట్లయితే గ్రేసియర్ చూడండి. గ్రేసియర్. సో, గ్రేసియర్ ఏం చేస్తది అంటే మనము ఈ స్టాండర్డ్ మోడ్‌లో రూ. 100 పే చేస్తాం. బట్ స్టాండర్డ్ మనకేంది ఫ్రీక్వెంట్, ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్. గ్రేసియర్‌కొచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్ అనేది తగ్గుద్ది. ఫ్రీక్వెంట్‌లీ యాక్సెస్ అనేది తగ్గుద్ది. సో, ఇప్పుడు మీకు ఫ్రీక్వెంట్ యాక్సెస్ తగ్గిందంటే ఆటోమేటికల్లీ కాస్ట్ కూడా తగ్గుద్దనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఏ గ్రేసియస్ స్టోరేజ్ క్లాస్ ఈస్ యూజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. లాంగ్ టర్మ్ ఆర్కైవల్ డేటా అంటే జిప్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 జీబీ డేటా ఉందనుకుందాం. దీనికి మీరు స్టాండర్డ్ మోడ్‌లో ఉందనుకుందాం. మీరు స్టాండర్డ్ మోడ్‌లో పెడితే ఈ 100 జీబీకి మీరు పే చేయాల్సింది రూ. 100 అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మీరు అంటే ఈ డేటాని మీరు అసలు యాక్సెస్ చేయట్లా. జస్ట్ స్టోర్ చేసి పెట్టుకున్నారంతే. దీనివల్ల మీకు ప్రెజెంట్ యూజ్ లేదు. నెక్స్ట్ 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత యూజ్. ఓకే. ఏదో 6 మంత్స్‌కొకసారి, 1 ఇయర్‌కొకసారి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అంటే యాక్సెస్ చేస్తారు. సో, అలాంటి డేటాని మీరు స్టాండర్డ్ మోడ్‌లో పెట్టుకున్నారనుకోండి, మీకు నెల నెల బిల్ అనేది రూ. 100 వస్తది. అంటే జస్ట్ ఇమాజిన్ రూ. 100 అంటే అంటే ఎక్కువే వస్తది. రూ. 100 వచ్చిద్ది.
ఓకే. సో, మీరు గ్లేసియర్ మోడ్‌లో సెలెక్ట్ చేసుకుంటే ఈ 100 డేటాని ఇదేం చేస్తదంటే 20